తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తెల్లవారక ముందే డిపోల దగ్గర కార్మికులు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా బస్సులు నిలిచిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులు మాత్రం రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమ్మె వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య విఫలమైన చర్చలే అని తెలుస్తోంది. నిన్న సచివాలయంలో జరిగిన కీలక మీటింగ్ లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తాం కానీ సమయం కావాలి అని చెప్పగా, కార్మిక సంఘాలు మాత్రం ఇప్పుడే నిర్ణయం కావాలి అని పట్టుబట్టాయి. ముఖ్యంగా 32 డిమాండ్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక కట్ చేసిన పీఎఫ్, సొసైటీ నిధులను ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించాలని, పదవీ విరమణ బెనిఫిట్స్ ను సకాలంలో అందజేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ మనుగడకు కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లపై ఒత్తిడి తగ్గించేలా డ్యూటీలు వేయాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు పనివేళ్లలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. చెకింగ్ అధికారుల వేధింపులు తగ్గించాలని, అద్దె బస్సుల సంఖ్యను తగ్గించి సొంత బస్సులను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొన్నేళ్లుగా నిలిచిపోయిన కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించి గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాలని, కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీ బస్సులకు డీజిల్ సబ్సిడీ అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేయాలంటూ కార్మికులు కోరుతున్నారు. ఇక సమ్మె ప్రభావం జిల్లాల వారీగా స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి ఖని నుంచి నిజామాబాద్ వరకు, మహబూబ్ నగర్ నుంచి వరంగల్ వరకు అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల వందల సంఖ్యలో బస్సులు నిలిచిపోగా వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అటు ఆటో డ్రైవర్లు, క్యాబ్ సర్వీసులు ధరలు పెంచడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఇక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. డిపోలు, బస్టాండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల కార్మికులు శాంతియుతంగా నిరసనలు చేపడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకత్వం తమ పోరాటాన్ని మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తమ డిమాండ్ల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మొత్తానికి ఒకవైపు హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు, మరోవైపు ఆర్థిక పరిమితులతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం, ఈ రెండిటి మధ్య సామాన్య ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇక ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తెల్లవారక ముందే డిపోల దగ్గర కార్మికులు చేరుకుని బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా బస్సులు నిలిచిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులు మాత్రం రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమ్మె వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య విఫలమైన చర్చలే అని తెలుస్తోంది. నిన్న సచివాలయంలో జరిగిన కీలక మీటింగ్ లో అధికారులు సమస్యలు పరిష్కరిస్తాం కానీ సమయం కావాలి అని చెప్పగా, కార్మిక సంఘాలు మాత్రం ఇప్పుడే నిర్ణయం కావాలి అని పట్టుబట్టాయి. ముఖ్యంగా 32 డిమాండ్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. సంస్థలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక కట్ చేసిన పీఎఫ్, సొసైటీ నిధులను ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి చెల్లించాలని, పదవీ విరమణ బెనిఫిట్స్ ను సకాలంలో అందజేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ మనుగడకు కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లపై ఒత్తిడి తగ్గించేలా డ్యూటీలు వేయాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు పనివేళ్లలో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. చెకింగ్ అధికారుల వేధింపులు తగ్గించాలని, అద్దె బస్సుల సంఖ్యను తగ్గించి సొంత బస్సులను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొన్నేళ్లుగా నిలిచిపోయిన కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించి గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాలని, కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీ బస్సులకు డీజిల్ సబ్సిడీ అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు ఆర్టీసీకి విడుదల చేయాలంటూ కార్మికులు కోరుతున్నారు. ఇక
సమ్మె ప్రభావం జిల్లాల వారీగా స్పష్టంగా కనిపిస్తోంది. గోదావరి ఖని నుంచి నిజామాబాద్ వరకు, మహబూబ్ నగర్ నుంచి వరంగల్ వరకు అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల వందల సంఖ్యలో బస్సులు నిలిచిపోగా వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అటు ఆటో డ్రైవర్లు, క్యాబ్ సర్వీసులు ధరలు పెంచడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఇక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. డిపోలు, బస్టాండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల కార్మికులు శాంతియుతంగా నిరసనలు చేపడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకత్వం తమ పోరాటాన్ని మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తమ డిమాండ్ల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మొత్తానికి ఒకవైపు హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు, మరోవైపు ఆర్థిక పరిమితులతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం, ఈ రెండింటి మధ్య సామాన్య ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇక ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.